మన చిన్నప్పుడు మనం ఒక ఫేమస్ యాడ్ గురించి విన్నాం. ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. సో ఈ యాడ్ ఎంతమంది గుర్తుంది? నిర్మా అంటే అప్పుడు చాలా ఫేమస్ డిటర్జెంట్ అనమాట ముందు. దాని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా ఫేమస్ డిటర్జెంట్. మన ఇండియాలో డిటర్జెంట్స్ మార్కెట్ని చాలా బాగా ఆక్యుపై చేసింది అనమాట ముందు. సో దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి కర్సన్ భాయ్ పటేల్ అని చెప్పేసి, హీఈస్ ద ఫౌండర్ అండి. ఆయన ఒక సైన్స్ లెక్చరర్గా వర్క్ చేసేవాళ్ళు, ఒక సైన్స్ కేటగిరీలో పనిచేసేవాళ్ళు ముందు. సో ఆయన ఆ డిటర్జెంట్స్ మీద బాగా రీసెర్చ్ చేసి ఒక డిటర్జెంట్ని తయారు చేశాడు. ఈ డిటర్జెంట్స్ మీద రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేసి దాన్ని ఎలా మార్కెట్ చేయాలో అర్థం కాక, అప్పటికే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో కాంపిటేటివ్గా ముందు. సో వాటిని తట్టుకొని నిలబడాలంటే తనే సొంతంగా సైకిల్ మీద వాటన్నిటిని వేసుకొని, ఆ డిటర్జెంట్ పౌడర్స్ అన్నీ కూడా, ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా వేసుకొని ఊరూరు తిరిగి అమ్మేవాడండి ముందు. అలా తను చాలా లాభాలని గ్రహించాడు ముందు, తను చాలా లాభాలను తెచ్చుకున్నాడు ముందు. సో ఈ మధ్యలోనే తనకు ఒక విషాదమైన సంఘటన జరిగింది. ఏంటంటే వాళ్ళ కూతురు పేరు నిరుపమ అండి. సో అమ్మాయి సడన్గా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోతే తనకి ఇంకా వాళ్ళ పాపకి గుర్తుగా ఏదో ఒకటి పెట్టాలి మనం అన్న ఆలోచనతోటి అప్పుడు నిర్మా అనేటువంటి ఒక బ్రాండ్, ఏదైతే డిటర్జెంట్ అప్పుడు దాకా నార్మల్ డిటర్జెంట్గా అమ్మిన వ్యక్తి నిర్మా అనేటువంటి ఒక బ్రాండ్ నేమ్ని దానికి స్టార్ట్ చేశాడు. వాళ్ళ కూతురి పేరుకి గుర్తుగా నిరుపమ. సో ముద్దుగా తను నిర్మా అని పిలుచుకునేవాడు. సో అదే పేరుని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాడు ముందు. సో తర్వాత ఇంకా చాలా బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు నిర్మా సోప్స్ వచ్చినాయి మనకి ముందు, నిర్మాకు సంబంధించి కొన్ని స్కూల్స్ ఉన్నాయి ముందు. ఇలా రకరకాల కేటగిరీస్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు ముందు ఇప్పుడు ముందు. సో వాళ్ళ కూతురు చనిపోయారని చెప్పేసి ఆయన కర్సన్ భాయ్ పటేల్ అలానే కూర్చొని దీనంగా, నేనేమి సాధించలేను, నా కూతురు చనిపోయిందని అనుకోలేదండి. వాళ్ళ కూతురి పేరు చిరస్థాయిగా ఈ భూ ప్రపంచం మీద నిలిచిపోవాలన్న ఆలోచనతోటే ఒక నిర్మా అనేటువంటి ఒక బ్రాండ్ని సృష్టించాడు. సో అలానే చాలామంది జీవితంలో కూడా మనం ఏదైనా కోల్పోయాం అనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. నేను అన్ని కోల్పోయాను, నా జీవితం అయిపోయింది, ఇంకా అదే అనుకుంటారు ముందు వ్యక్తి. సో అలా ఎవరు థింక్ చేయొద్దండి. అలాగని థింక్ చేస్తే మనకి జీవితంలో మనం అసలుకి ఎప్పటికీ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళలేము. సో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం దాన్ని ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేటువంటి ఒక గోల్ పెట్టుకొని కానీ పనిచేయగలిగితే 100% రీచ్ అవ్వగలం. ఇలాంటి ఎంకరేజింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.